లత్కోర్ అనే పదం భూతా కాదా చెప్పుకున్నాం. అలాగే దాని యొక్క డిక్షనరీ మీనింగ్ ఏంటో కూడా చెప్పుకుందాం. లత్కోర్ అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తారంటే తెలంగాణ వాడుక భాషలో జనరల్గా వాడుతూ ఉంటారు. ఏదన్నా తిక్క పనులు, చెత్త పనులు, చెత్త మాటలు మాట్లాడుకునేటప్పుడు, అనవసరమైన వేస్ట్ మాటలు ఇలాంటివన్నీ మాట్లాడుకునేటప్పుడు లత్కోర్ పంచాయతీలు పెట్టద్దు, లత్కోర్ మాటలు మాట్లాడొద్దు అని అనుకుంటాం. సో ఇదేం బూత్ కాదు. అలాగే డిక్షనరీ మీనింగ్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళని హేళన చేస్తూ అనడానికి ఉపయోగించేవారు. అంటే లత్కోర్ సాబ్ అనేవాళ్ళు, అంటే పిట్టల దొర అని అర్థం. సో ఇది బూత్ కానప్పటికీ హరీష్ గారు అక్కడ వాడడం కాంటెక్స్ట్ మటుకు చాలా తప్పు. ఎందుకంటే ఆయన్ని సింగులర్గా మనం సంబోధించకూడదు, అంటే అతను అనకూడదు, మీరు అని అనాలి అని చెప్పి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ చూపించుకుంటున్నప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా అదే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయనకి ఆ మాట అనే హక్కు అసలే లేదు ఎదుటి వాళ్ళని. సో అది చాలా తప్పు అక్కడ. అలాగని ప్రియాను కూడా లూజ్ టంగ్ అనే వర్డ్ కూడా వాడాడు. ఆ లేడీస్కి అంత రెస్పెక్ట్ నేను ఇస్తానన్నప్పుడు ఆయన కూడా రెస్పెక్ట్ చూపించాలి. ఎదుటి వాళ్ళు ఏదన్నా ఒక్క మాట అంటే ఆయన తీసుకోలేడు, కానీ ఎదుటి వాళ్ళు మాత్రం ఈయన ఏమైనా అనొచ్చు.